వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్ వార్తలు. చదువుతున్నది మీ శాలిని. బాధ్యతగా వ్యవహరిద్దాం, పర్యావరణం కాపాడుకుందాం. విద్యార్థుల వినూత్న ఆలోచన, విత్తన బంతుల జారవేత. పచ్చదనం పెంచుకోవడం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ పర్యావరణం కాపాడుకుందామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణంలో చెట్ల ప్రాముఖ్యత అనే అంశంపై చేపట్టిన అవగాహనలో భాగంగా నారాయణపేట జిల్లా కోస్గి మండలం మీర్జాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గురువారం ప్రకృతి నడక కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ సమీపంలోని నందిపాడు గుట్ట ప్రాంతాన్ని సందర్శించారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తిరిగారు. అడవుల ఆవశ్యకత, చెట్ల పెంపకం, సంరక్షణ విషయాలపై యంగ్ ఎర్త్ లీడర్స్ సమన్వయకర్త వార్ల మల్లేశం విద్యార్థులకు అవగాహన కల్పించారు. మానవ చర్యల వల్ల పర్యావరణం దెబ్బతిని సమతుల్యత కోల్పోతుందని అన్నారు. రకరకాల కాలుష్యాలు పెరిగి స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందే పరిస్థితి రోజురోజుకు కరువైపోతుందని అన్నారు. ప్రకృతి సమతుల్యత కాపాడాలంటే మొక్కలు నాటి సంరక్షించడమే చక్కటి మార్గమని సూచించారు. అనంతరం విద్యార్థులు తమ వంతు బాధ్యతగా తయారు చేసిన విత్తన బంతులను గుట్టలోని వివిధ ఖాళీ ప్రదేశాలలో జారవిడిచారు. పొదల్లోకి విత్తన బంతులు విసిరారు. ఎర్రమట్టి, సహజ ఎరువు కలిపి మట్టి ముద్దలు తయారు చేసి వాటి మధ్యలో వేసవి సెలవుల్లో సేకరించిన రకరకాల విత్తనాలు ఒక్కో బంతిలో ఒక్కో విత్తనం ఉంచి 50,000 విత్తన బంతులను తయారు చేసుకున్నామని విద్యార్థులు తెలిపారు. చింత, వేపతుమ్మ, కుంకుడు, సపోటా, నేరేడు, కానుగ, రేల, సీతాఫలం విత్తనాలను ఇందుకు ఉపయోగించామని, ఆసక్తిగల ప్రకృతి ప్రేమికులను అటవీ శాఖ సిబ్బందికి కూడా అందించామని విద్యార్థులు తెలిపారు. ప్రస్తుతం విసిరిన విత్తన బంతులు మరో వర్షం కురిసిన వెంటనే మొలకెత్తే అవకాశం ఉందని విద్యార్థులు ఆశిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తు మాదే, బాధ్యత కూడా మాదే అనే రీతిలో విద్యార్థులతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు మల్లేశం వివరించారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.